హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 10వ అధ్యాయం లాస్ట్ చాప్టరు, అందులో లాస్ట్ శ్లోకాస్ 46 నుంచి 51, 46 నుంచి 51వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. తద్వారా ఈ యొక్క స్కందం కూడా పూర్తవుతుంది. మరి మనం మొదలు పెడతాము. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने भलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादिगौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనము నిన్నటి వరకు ఈ సర్గ గురించి చర్చించుకున్నాము. కొద్దిగా విసర్గ గురించి కూడా, అది అంటే బ్రహ్మదేవుడు తర్వాత భగవంతుడే బ్రహ్మదేవుడు లాగా ఒక్కొక్కసారి కూడా అవతారం తీసుకొని, లేకపోతే మామూలుగా అయితే ప్రతిరోజు బ్రహ్మదేవుడు ఈ యొక్క సృష్టి రచన చేస్తాడు. వాళ్ళ కర్మానుసారంగా రకరకాల జీవాత్మలకు రకరకాల శరీరాలను ఇస్తాడు. ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయో కొన్ని ఎగ్జాంపుల్స్ పేర్లు కూడా మనం నిన్న చూసుకున్నామంట. ఇప్పుడు ఈరోజు సర్గ విసర్గకు సంబంధించి ఇంకొన్ని విషయాలు చర్చించుకొని మరి నెక్స్ట్ క్యాంటోకి కనెక్షన్ ఏంటో కూడా చూసుకుందామంట. ఎలా మరి నెక్స్ట్ క్యాంటో స్టార్ట్ అవబోతుందో అది కూడా మనం చర్చించుకుందాం. ఓకే, 46వ శ్లోకం. అయం తు బ్రహ్మణ కల్పః సవికల్ప ఉదాహృతః విధి సాధారణో యత్ర సర్గా ప్రాకృత వైకృతాః. ఇక్కడ కల్ప వికల్ప గురించి, సర్గ వైకృత అంటే మెయిన్గా సృష్టి సంహారం. ఈ సృష్టిలో కూడా కల్ప వికల్ప రకరకాలు ఉన్నాయంట. ఏంటో చూద్దామంట. మన ప్రభుపాల్ ద్వారా దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మామూలుగా మనం ఇప్పుడు శ్లోక ట్రాన్స్లేషన్ చదివేసుకున్నాం అనుకో, అసలు ఇది ఏంటి అనేది విషయం మనకు క్లారిటీ ఉండదు. కానీ మనకు ప్రభుపాల్ వారు క్లియర్ చేస్తారనమాట, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విషయాలు. ఇలా మనము చూసింది ఏంటంటే, ఒక బ్రహ్మ ఒక రోజు పొద్దున్న నుంచి ఏం సృష్టి జరుగుతుంది అనే విషయాలు మనం కొద్దిగా చూసాము. దాని ముందు ఏం జరుగుతుంది ఫస్ట్లో మనం చూసాము. స్టార్టింగ్లో ఎలిమెంట్స్ కూడా ఎలా తయారవుతాయి అనే విషయాన్ని కూడా మనం స్టార్టింగ్లోనే చర్చించుకున్నాము. అక్కడ మళ్ళీ మనము కారణాదాక్ష విష్ణుధార ఎలా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ చాప్టర్లో మనం చూసుకున్న గర్భోదాక్ష విష్ణు ద్వారా ఎలా ఈ విరాట్ రూప సృష్టి లేకపోతే భౌతిక సృష్టి కొంచెం పార్ట్ జరుగుతుంది. ఇది కూడా సర్గ కిందికి వస్తుంది. పురుషావతారాలు చేసి సర్గ. తర్వాత బ్రహ్మదేవుడు ఇప్పుడు పుట్టిన తర్వాత ఆయన రకరకాల శరీరాలని తయారు చేస్తాడు జీవాత్మల యొక్క. అవన్నీ కూడా తర్వాత జరుగుతాయి. ఇంకా రకరకాల ఇంకా వేరే ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇంకా బ్రహ్మదేవుడిది ఫుల్ కంప్లీట్గా చూడలేదు. అదేదో ఒక శ్లోకాల్లో నిన్న జస్ట్ ఒక ట్రైలర్ లాగా చూసాం అంతే. ఎగ్జాక్ట్గా ఇంకా ఎలా అన్ని రకరకాల జీవుల సృష్టి అవన్నీ జరుగుతాయని మళ్ళీ వస్తుందన్నమాట 3rd స్కాంటోలో. అప్పుడు చూద్దామంట మళ్ళీ.
ఇది కూడా ఒక రకమైన సృష్టి, దాన్ని మనం విసర్గాన్ని కూడా చర్చించుకున్నాము. సో మరి ఈ సర్గలో కూడా 2 పార్ట్స్ ఉన్నట్టు, ఒకటి ఏంటంటే మహావిష్ణు కారణదాక్ష విష్ణు చేసేది, ఇంకోటి వచ్చేసి మన గర్భదాక్ష విష్ణు చేసేది. సో ఇక్కడ మనకి అందుకే 3 రకాలు ఉంటాయన్నమాట, 3 టైప్స్. దాన్ని ఇంకో పేర్లతో ఇక్కడ చెప్పారు, అదే కల్ప అనేసి. కల్ప అని ఎందుకంటారంటే బ్రహ్మదేవుడు ఒక్క రోజుని కల్ప అంటాం, బ్రహ్మదేవుడి ఒక్క రోజుని కల్ప. ఇప్పుడు మనం డే కదా మన పేరు, అంటే మనకు ఉన్న దినం, మనం రోజు దినం అంటాం కదా, అది బ్రహ్మదేవుడి ఒక్క డేని కల్ప అంటారు. అలాగే ఆ రోజు జరిగే సృష్టిని, బ్రహ్మదేవుడు పొద్దునుంచి చేసే సృష్టిని, ఆ రోజు మొత్తం చేసే సృష్టిని, కార్యాన్ని, సృష్టి రచనని కల్ప అని కూడా అంటారు అనమాట. అందుకని బ్రహ్మదేవుడు ఒక డే పేరు కూడా కల్ప. కానీ ప్రతి రోజుకు ఒక పేరు ఉంటుంది బ్రహ్మదేవుడికి. ఎలాగైతే ప్రతిరోజు బ్రహ్మదేవుడి, ఎలాగైతే మనకు రోజు ఒక మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని ఉంటుంది, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, అలాగే బ్రహ్మదేవుడికి కూడా ఒక నెలలో 30 కల్పలు ఉంటాయి, 30 రోజులు 30 కల్పలు. అంటే ఒక్కొక్క కల్పకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అది ఆ పేర్లన్నీ ఇక్కడ భాగవతంలో లేకున్నా శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ప్రభాస కాండలో, అది ఎక్కడి నుంచి అంటే స్కంద పురాణంలోని ప్రభాస కాండలోంచి ఎన్నో శ్లోకాలు ఇచ్చారు. అందులో 30 కల్పల యొక్క పేర్లు కూడా, బ్రహ్మదేవుడి యొక్క డేస్ పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అది కూడా మనకు తాత్పర్యంలో ఒక రెఫరెన్స్గా ఇచ్చారు. ఇది కల్ప, అర్థమైపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మహాకల్ప, వికల్ప. మహాకల్ప అంటే మహావిష్ణు చేసేది, మహాకల్ప మహావిష్ణు, లేకపోతే కారణోదాక్ష విష్ణు అనుకోవచ్చు. కారణోదాక్ష విష్ణు ఏం చేస్తాడు, కారణోదాక్ష విష్ణు నుంచి ఆయన శ్వాసను వదిలేటప్పుడు, అవునా, ఒక్క శ్వాస వదిలేటప్పుడే ఎన్నో ఎన్నో బ్రహ్మాండాలు ఆయన శ్వాస నుంచి మరియు ప్రతి ఒక్క చర్మపు యొక్క ప్రతి ఒక్క రంధ్రం నుంచి ఉత్పన్నమై వస్తాయి, ఒక నీటి బుడగల్లాగా. ఐఎమ్ వెరీ సారీ కొంచెం. సో ఇది మహావిష్ణు ఒక్కొక్క చర్మపు పొరల్లోంచి వచ్చే బ్రహ్మాండాలు. ఈ పార్ట్ శ్వాస వదిలే పార్టు, ఆ బ్రహ్మాండాలు వచ్చిన తర్వాతే కదా అందులో మళ్ళీ ఆ బ్రహ్మాండాల్లో కూడా ప్రవేశిస్తాడు గర్భోదాక్ష విష్ణుగా. సో ఈ మహాకల్ప అంటే కారణోదాక్ష చేసే పనులు. అలాగే ఆ బ్రహ్మాండంలో కూడా కొన్ని ఎలిమెంట్స్ అవన్నీ స్టార్టింగ్ మనం చూసాం, 16 డిఫరెంట్ ఎలిమెంట్స్ తయారవుతాయి డిఫరెంట్ ఇంటరాక్షన్స్ ద్వారా, ఈగో, మైండ్, అహంకారం, ఇవన్నీ ద్వారా. అవన్నీ కూడా మనం కొంచెం చూసాము. అవన్నీ కూడా ఏవైతే కారణోదాక్ష విష్ణు ద్వారా జరుగుతాయో కొన్ని, మొత్తం ఇక్కడ ఇచ్చింది మొత్తం మనకి 16. ఆ 16 ఎలిమెంట్స్ అంటే ఏంటనేవి కూడా మనం నిన్న కూడా చూసామనుకుంటా, నిన్న మొన్న క్లాసెస్లో ముందే చూసుకున్నాము. సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో గర్భదాక్ష విష్ణు చేసేది సృష్టి వచ్చేసి దాన్ని వికల్ప అంటారు. అది కూడా నిన్నటి వరకు చర్చించుకున్నాం కొన్ని విషయాలు. సో ఎక్కడైతే ఆయన బ్రహ్మదేవుడిని సృష్టిస్తాడో, ఇంకా విరాట్ రూపంలో ఎన్నో విషయ వస్తువుల్ని సృష్టిస్తారు. సో ఇదన్నమాట ఇక్కడ మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికంటే అది మహాకల్ప, వికల్ప, కల్ప. ఇప్పుడు ఇక్కడ రాశారు 1 బ్రహ్మాండ ఈజ్ ఈక్వల్ టు 1 యూనివర్స్ అని. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇంగ్లీషు సంస్కృతికి కొంచెం తేడాలు ఉంటాయన్నమాట. ఏంటంటే మన ఇంగ్లీష్లో కాన్సెప్ట్ ఏంటంటే యూనివర్స్ అంటే సరే, వాళ్ళ అండర్స్టాండింగ్ యూనివర్స్ అనే పదానికి అర్థం కొంచెం వేరుగా ఉంటుంది, మనకు కొంచెం వేరుగా, సంస్కృతంలో కొంచెం వేరుగా ఉంటుంది. టైం స్కేల్ కూడా మన సైంటిఫికల్ టైం స్కేల్ కొద్దిగా వేరుగా ఉంటుంది, మన టైం స్కేల్ ఇక్కడ శాస్త్రాల ప్రకారం వేరుగా ఉంటుంది. ఎలాగైతే క్యాలెండర్లో కూడా వేరుగా ఉంటాయి కదా, ఇంగ్లీష్ క్యాలెండర్ వేరుగా ఉంటుంది, మన పంచాంగం ప్రకారం మన క్యాలెండర్, వైష్ణవ క్యాలెండర్ కానీ ఏదైనా మన క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ కానీ కొంచెం వేరుగా ఉంటుంది కదా. మన మాసాలు కూడా వేరే పేర్లు ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా వేరే పేర్లు ఉంటాయి. సో మనది చాలా సైంటిఫికల్గా ఉంటుంది, అది మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ కూడా వస్తాయి భాగవతంలో, 5th క్యాంటోలో వస్తాయి దానికి సంబంధించినవి. 3rd క్యాంటోలో కూడా సమయం గురించి కొంచెం వస్తుంది. ఇప్పుడు యూనివర్స్ గురించి ఎక్కువగా మనకు 5th క్యాంటోలో వస్తుంది. స్థితి మన ఒక విషయం కదా భాగవతంలో, దాంట్లో. సో ఇక్కడ మనకేంటంటే మీరు దాన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ మన అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు బ్రహ్మాండం అని చెప్పుకుంటే బెటర్. మీకు అర్థం కావాలి అంటే యూనివర్స్ అని ఒక పేరు చెప్తున్నాం అంతే, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్ అంటే మన సైంటిస్టుల ప్రకారం యూనివర్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ లేదు.
కానీ మన బ్రహ్మాండం అంటే క్లియర్గా డెఫినేషన్ ఉంది. బ్రహ్మాండం అంటే ఒక బ్రహ్మాండంలో ఒక గర్భదాక్ష విష్ణు ఉంటారు. నాకు కొంచెం ఈరోజు ఈ ఇచ్చింగ్ ఎలర్జీగా ఉంది. సో ఒక బ్రహ్మాండం అంటే ఇప్పుడు మనం బెస్ట్ ఏంటంటే మనం మన శాస్త్రాల్లో ఉన్నట్టే అర్థం చేసుకుంటే బెటర్. ఏంటంటే మనకు అర్థం కావాలనేసి ఇంగ్లీష్ పదాల్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సినప్పుడు యూనివర్స్ అని ట్రాన్స్లేట్ చేస్తాం. మనం ఒక బ్రహ్మాండం ఒక యూనివర్స్ అని ట్రాన్స్లేట్ చేస్తాం. కానీ మన సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళ యూనివర్స్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళ ప్రకారం చాలా విషయాలు ఉన్నాయి. సో మన ప్రకారం ఇక్కడ శాస్త్రాలు ఉన్న ప్రకారం ఇప్పుడు ఒక బ్రహ్మాండం అని పెట్టుకుంటే సరిపోతుంది. ఒక బ్రహ్మాండంలో ఇప్పుడు ఒక గర్భోదాక్ష విష్ణు, బ్రహ్మ, ఇంకా 14 లోకాలు. సో బేసికలీ ఇది ఒక పాయింట్ ఎందుకు వచ్చిందంటే నేను చెప్తాను, చాలాసార్లు ఏంటంటే తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సైంటిఫిక్ టర్మినాలజీ అనేది వాళ్ళు దీని ప్రకారంగా రాసుకుంటారు అనమాట, వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం. కానీ మనము సంస్కృతిలో ఉంటాయండి మన శాస్త్రాలని. దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలంటే పర్ఫెక్ట్గా వర్డ్ మనకి దొరకదు, చాలాసార్లు దొరకదు. సో మనం దానికి మనకు అర్థం అవ్వడానికి అసలు ఏంటి అది, కొంతమంది బ్రహ్మాండం అంటే కూడా అర్థం కాదు, యూనివర్స్ అంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకా ఇవాళ రేపు చదివే వాళ్ళకి సంస్కృత శబ్దాలు అసలే అర్థం కావు. మనకు పూర్వీకుల కంటే కొంచెం అర్థమవుతుంది లాస్ట్ జనరేషన్స్ కంటే. అందుకనే అలా మనం కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాము. కానీ ఒక బ్రహ్మాండం అని మనం పెట్టుకోవచ్చు. సో ఒక బ్రహ్మాండంలో ఇప్పుడు బ్రహ్మాండంలో 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉంటాయి. ఇది ప్లానెటరీ సిస్టమ్ అనమాట. మళ్ళీ ఇందులో ఒక ప్లానెటరీ సిస్టమ్ అంటే అది ఇప్పుడు మన ఇక్కడున్న ఇంగ్లీష్ వెస్టర్న్ సిస్టమ్ ఉంది, దాంతో మరి కంపేర్ చేసుకోకూడదు. మళ్ళీ ఒక ప్లానెట్ అని కాదు, అది చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకనే బెస్ట్ ఏంటంటే మనము సంస్కృతిగానే అర్థం చేసుకుంటే బెటర్. మనకు అర్థం కావడానికి ఈ ఇంగ్లీష్ పదాలు అంతే. కానీ దాన్ని ఇంగ్లీష్ క్యాలెండర్, ఇంగ్లీష్ అంటే వెస్టర్న్, ఇప్పుడు మోడర్న్ సైన్స్తో మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే అందులో చాలా లోపాలు ఉన్నాయి. అవి లోపాలు చూపించడానికి, అలాగే మన సైన్స్ కూడా ఎలా పర్ఫెక్ట్ అనే విషయాన్ని చూపించడానికి ఇప్పుడు టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం TOVP అందులో ప్రభుపాదులు అన్నారు, మన భాగవతం ప్రకారం మీరు చూపించండి అసలు సృష్టి లోకాలు అన్నీ ఎలా ఉంటాయనేసి. సో మన ప్రాబ్లం ఏంటంటే అన్నీ మనం ఆ యాంగిల్లోంచి చూస్తున్నాం. ఆ యాంగిల్లోంచి ఎందుకు చూస్తున్నాం? అదే తప్పు ఉందంటే దాంట్లోంచి మనం చూడడం కష్టం. అంటే మోడర్న్ సైన్స్లో కొన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళ అండర్స్టాండింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళ ప్రకారం మనము దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది నాట్ వెరీ గుడ్ అదనమాట. సో మన శాస్త్రాలు ఎలా ఉన్నాయో అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఇంకా బాగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ సైన్స్ అండ్ పర్ఫెక్ట్ సైన్స్. సో ఆ విధంగా అనమాట. సో మనకి కానీ ఇవి మొత్తం అర్థం చేసుకోవడం కొంచెం కష్టము ఒక్కొక్కసారి, ఎందుకంటే సంస్కృతిలో ఉన్నాయి అన్నీ ఒక దగ్గర లేవు, లైన్గా లేవు. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్కటి వస్తుంటుంది, మళ్ళీ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కటి ఉందన్నమాట. కొన్ని కాన్సెప్ట్స్ ఈ పురాణంలో ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఇంకో పురాణంలో కూడా ఉన్నాయి, అలా కూడా ఉన్నాయన్నమాట. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కల్ప వికల్ప. ఇంకా టైం స్కేల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అదే చెప్పారు ఇక్కడ. టైం స్కేల్ వచ్చేసి ఇప్పుడు మన ప్లానెట్కి, ఇప్పుడు అర్త్లో, మళ్ళీ పై లోకాల్లో డిఫరెంట్ లోకాల్లో డిఫరెంట్ టైం స్కేల్ ఉంటుంది. సో ఇప్పుడు మన లోకంలో అర్త్లో సపోజ్ ఇక్కడ మన టైం స్కేల్ వచ్చేసి ఇప్పుడు స్వర్గలోకంలో, అక్కడ పై లోకాల్లో ఒక రోజు ఒక రాత్రి ఈక్వల్ టు మనకు 1 year అనమాట. వాళ్ళు ఒక రోజు ఒక రాత్రి మనకు 1 year. సో వాళ్ళ ఒక రోజు అంటే వాళ్ళు 12 hours పొద్దున్న నుంచి రాత్రి వరకు, అంటే పొద్దున్న సాయంత్రం వరకు 12 hours వచ్చేసి మనకు 6 months అయిపోతుంది. అంటే వాళ్ళ 24 hours మనకు 1 year అన్నట్టు. అలాగే ఇంకా పై లోకాలకు వెళ్తే ఇప్పుడు బ్రహ్మలోకం కానీ, ఇంకా మహాలోకం, తపోలోకం, జన్మలోకం, అలా వేరే లోకాలకు వెళ్తే అక్కడ మళ్ళీ టైం స్కేల్ వేరీ అవుతుంది. ఆ బ్రహ్మలోకంలో ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నాం కదా బ్రహ్మ టైం స్కేల్ కొద్దిగా, మళ్ళీ ఇలా అన్ని టైం స్కేల్స్, దాని ద్వారా యాక్చువల్లీ మన టైం క్యాలిక్యులేషన్ ఏంటనేది ఒక్కొక్క నిమిషం, ఒక సెకండ్, మనం సెకండ్ అంటాం కానీ సెకండ్ అనేది ఏం లేదు ఇక్కడ. సెకండ్కి డెఫినేషన్ సరిగ్గా లేదు మనకి ఇంగ్లీష్లో, కానీ ఇక్కడ మాత్రం ఒక నిమిషం, ఒక క్షణం, ఒక గడియ అంటే ఏంటి, దానికి ఎంత యాక్చువల్లీ దాని టైం డ్యూరేషన్ ఎంత అనేది కూడా మనము చదువుకోబోతున్నాం భాగవతంలో. అది 3వ స్కందంలో వస్తుంది. అక్కడ టైం స్కేల్ మనకు చాలా క్లియర్గా డిఫైన్ అవుతుంది. అక్కడ మనకి, దేవతలకి, బ్రహ్మదేవుడికి డిఫరెంట్ టైం స్కేలు, లైఫ్ టైమ్స్, టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మన శాస్త్రాల ప్రకారం, అది కూడా వస్తుందన్నమాట. 3వ స్కందంలో 10th chapter అనుకుంటా. సో అవన్నీ రాబోతున్నాయి.
ఎందుకంటే అది నేను ఇప్పుడే చెప్పేసాను, నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్పబోతున్నారు ఎలా కొద్దిగా. సో ఇది అనమాట, ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట అలా. సో 30 కల్పాస్ చెప్పాం కదా, బ్రహ్మదేవుడు ఒక రోజు పేరు ఒక కల్పం, అలా 30 రోజులు ఉంటే ఒక నెలలో, అలాంటి కల్పలో బొమ్మకు కూడా 100 ఏళ్ళు జీవిస్తారనమాట బ్రహ్మదేవుడు. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం మన హ్యూమన్ క్యాలిక్యులేషన్స్తో ఎన్ని ఇయర్స్ ఉంటుంది బ్రహ్మదేవుడికని. సో ఈ 30 కల్పాస్ పేర్లు కూడా మనకి ఇచ్చారనమాట ఇక్కడ. శ్వేతకల్ప, నీలలోహిత, వామదేవ, ఇలా గతాంతర, రౌరవ, ప్రాణ 30 కల్ప పేర్లు ఉన్నాయి. అవి మీరు తాత్పర్యంలో చూసుకోవచ్చు. సో ఇదనమాట మహాకల్ప, వికల్ప, కల్ప దీని ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి పరిమాణం చ కాలస్య కల్పలక్షణ విగ్రహం యథా పురుస్తాద్ వ్యాఖ్యాస్యే పాద్మం కల్పం మతో శృణు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుకదేవ్ గోస్వామి, హే రాజన్, నీకు కొంత తర్వాత అంటే ఆఫ్టర్ సమ్ టైం నేను తప్పకుండా నీకు ఈ మెజర్మెంట్ ఆఫ్ టైం దీని గురించి విస్తృతంగా చెప్తాను, దాని యొక్క అన్ని ఫీచర్స్. ఇప్పటికి మాత్రం నేను ప్రస్తుతానికి ఇప్పుడు పాద్మకల్పని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది విను అని చెప్తున్నాడు. ఈ పాద్మకల్పనే వరాహకల్ప లేకపోతే శ్వేతవరాహ కల్ప అని కూడా అంటారు. ఎందుకంటే వరాహస్వామి, వరాహదేవుడు అప్పుడు ప్రకటించాడు ఆ సమయంలో ఆ కల్పలో అనేసి చెప్పారనమాట. సో అందుకని ఇలా జీవ గోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, శ్రీధర్ స్వామి, మన అందరు ఆచార్యులు కూడా ఇదే చెప్తున్నారు అనమాట. వరాహకల్ప, పాద్మకల్ప ఒకటే కల్ప, దాన్ని శ్వేతవరాహ కల్ప అని కూడా అంటారు అని ఇక్కడ మనకు తాత్పర్యంలో రాశారనమాట. అంటే ఒక కల్పకు కూడా 2-3 పేర్లు ఉండొచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క పేరుతో కూడా ఉంటుంది అలా అనమాట. ఎలాగైతే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుకి 2-3 పేర్లు కూడా ఉంటాయి, ఒక మనిషికి కూడా 2-3 పేర్లు ఉంటాయి కదా అలా. సో అందుకనే ఒక్కొక్కసారి మనకు ఈ కన్ఫ్యూజన్ గురవచ్చు. అందుకే మన ఆచార్యస్ మన దాన్ని క్లారిఫై చేస్తారనమాట. అది ఇంకేం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇక్కడ వరకు జరగగానే నెక్స్ట్ సీన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు శౌనక ఉవాచ యదాహానో భవాన్ సూత క్షట్ట భాగవతోత్తమః చచారా తీర్థాని భువస్ త్యక్త్వా బంధూన్ సదుష్ట్యజాన్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? క్షట్ట అంటే ఎవరు? విదుర. సో ఇప్పుడు శౌనకాది ఋషి సడన్గా ఏమవుతున్నారంటే, ఇప్పటివరకు విన్నారు సృష్టి గురించి, సర్గ విసర్గ గురించి, ఇంకా వాళ్ళకి ఇప్పుడు కొంచెం టాపిక్ చేంజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏమంటున్నారంటే సూత గోస్వామితో ఆడుతున్నారు, విదురు గురించి మీరు ఒకసారి చెప్పారు కదా ముందు, అది విదురు గురించి ఇప్పుడు ఎందుకు సడన్గా శౌనకాది ఋషి వచ్చేసారంటే, మధ్యలో ఇప్పుడు నడుస్తుంది అక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి సంవాదం అనేది సూత గోస్వామి శౌనకాది ఋషులకు చెప్తున్నారు కదా, అదే మనం వింటున్నాం. సో సడన్గా అక్కడ ఆయన చెప్తుంటే మధ్యలో ఈ ప్రశ్న అడిగేశారు వీళ్ళు శౌనకాది ఋషి. ఎందుకంటే చాలా వినేశారు, ఇప్పుడు వాళ్ళకి కొంచెం డిఫరెంట్ టాపిక్ వినాలనిపిస్తుంది, అందుకే విదురు గురించి అడుగుతున్నారు. ఆ విదురుడు ఎంతో గొప్ప భక్తుడు, భాగవతోత్తమ, ఉత్తమ భక్తుడే ఆయన. మరి ఇంటిని, అందరి బంధువుల్ని అలా ఎంతో కష్టం వదిలి వెళ్ళడం, అలాంటి రాజమహల్ని, బంధువుల్ని, ఇంట్లో వాళ్ళందరినీ అలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? తర్వాత అక్కడ వెళ్ళిపోయిన తర్వాత రకరకాల తీర్థస్థలాలకు వెళ్ళి ఉంటాడు కదా, అక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాడు? చచారా తీర్థాని భువస్, తీర్థస్థలాల గురించి ఎక్కడెక్కడ ఏం వెళ్ళాడు అనే విషయాలు కూడా అడుగుతున్నారు అనమాట. అంటే ఆయన గురించి అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. క్షట్టు కౌశారవేస్తస్య సంవాదోధ్యాత్మ సంశ్రిత యద్వా స భగవాంస్తస్మై పృష్టస్తత్వం ఉవాచః బ్రూహిణస్తద్ ఇదం సౌమ్య విదురస్య విచేష్టితం బంధుత్యాగా నిమిత్తం చ యతైవాగతవాన్ పునః. శౌనకాది ఋషి ఇంకేమడుతున్నారంటే, మాకు అక్కడ విదురుడు వెళ్ళిపోయిన తర్వాత మైత్రేయుడిని కలిశాడని చెప్పారు కదా మీరు, మరి మైత్రేయుడు విదురు మధ్యలో సంవాదం ఏం జరిగింది? ఎందుకంటే విదురుడేవో మంచి ప్రశ్నలు అడుగుంటాడు, ఆధ్యాత్మిక విషయాలు, భగవంతుడి విషయాలు సంబంధించి ఆ యొక్క విషయాల గురించి మరి మైత్రేయ ఏదో చెప్పుంటాడు. సో ఆ విషయాలు ఏంటి అవి వినాలనుంది మాకు. అంతేకాకుండా మరి ఎలా మరి మొత్తం అన్ని బాంధవ్యాలను తెంచుకొని ఇంటిని వదిలేసి, అందరి బంధువుల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయాడే, మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడు? అలాగే ఇంకా ఏమేం కార్యాలు చేశాడు ఆయన?
ఆయన పర్యటనలో రకరకాల తీర్థ స్థలాలకు వెళ్ళినప్పుడు ఏం చేశాడు అవన్నీ వినాలను. సో బేసికలీ చెప్పాం కదా, ఇప్పుడు సృష్టి లీల అయింది, చాలా విన్నాము. ఇంకా కొద్దిగా మాకు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళందరూ భక్తులు ఆల్రెడీ చాలామంది శుద్ధ భక్తులు కూడా. సో అందుకే వీళ్ళకి ఏంటంటే, ఇంకా శుద్ధ భక్తులకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సృష్టి కన్నా లీల కన్నా ఎక్కువగా భగవంతుడి యొక్క అంతరంగ లీలలు వినాలని, భగవంతుడి యొక్క లీలలు వాళ్ళ భక్తులతో పాటు చేసే లీలలు, అంతరంగ శక్తి ఆధ్వర్యంలో జరిగే లీలల గురించి ఎక్కువ వినాలనే ఆసక్తి ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులో ఆదాన ప్రదానం ఉంటుంది భగవంతుడి భక్తులతో. సో అందుకనే 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు శుద్ధ భక్తులు, మంచి భక్తులు, ఆల్రెడీ అడ్వాన్స్ డివోటీస్, ఆల్రెడీ కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు, ఉన్న స్థాయిలో ఉన్న భక్తులు. వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి టాపిక్స్ ఎక్కువ వినాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు సృష్టి గురించి వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ విన్నారు, తెలుసుకున్నారు. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ టాపిక్స్ కావాలి. వారి కోసం కూడా భాగవతం ఉంది, అందులో అలాంటి టాపిక్స్ కూడా డిస్కషన్ ఉంటుంది. అలాగే ఇంకో కేటగిరీ ఏంటంటే, కొంతమందికి ఈ భగవంతుడు అసలు ఉన్నాడా, ఆయన లీలలు ఏంటి, ఆయన ఏదో మనలాగా ఏవో లీలలు చేస్తూ ఉంటాడని తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. చూడండి, సైంటిఫిక్ ఎలా జరుగుతుంది, లాస్ ఎలా పనిచేస్తున్నాయి, అసలు సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, చంద్రుడు ఎలా తిరుగుతున్నాడు, చుక్కలు ఎలా ఉన్నాయి ఆకాశంలో, లేకపోతే ఈ సృష్టిలో ఇది ఎలా జరుగుతుంది, ఈ గురుత్వాకర్షణ శక్తి ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, పువ్వు ఎలా పూస్తుంది, ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుంది, ప్రకృతి నియమాలు ఎలా పనిచేస్తున్నాయి, అలా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఇంకా ఫిజికల్ నేచర్, లాస్, శరీరం కూడా కొన్ని, ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, శరీరం ఎలా పనిచేస్తుంది, అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, అంటే ప్రతి భౌతిక విషయాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి, అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి భౌతిక రూపంలో, డిస్కవరీ ఛానల్, డిస్కవరీ ఎలా, అవి ఇంట్రెస్ట్ అన్నమాట వీళ్ళందరూ. సో అలాంటి వారికి కూడా సృష్టి ఎలా రచించబడింది, సృష్టి ఎలా నడుస్తుందో, అందుకే అవి విషయాలు కూడా మనకి ఇక్కడ భాగవతంలో ఉన్నాయన్నమాట. సో మీకు వాటికి కూడా సమాధానాలు ఇక్కడ దొరికిపోతాయి అన్నమాట. తద్వారా మీరు ఏంటంటే ఈ సృష్టి గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ సృష్టికర్త గురించి కూడా తెలుసుకుంటాం మనం. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. బయట మనకు సైన్స్లో ఏంటంటే నియమం ఇలా పనిచేస్తుంది, ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటేషన్, లా ఆఫ్ గురుత్వాకర్షణ శక్తి అంటారు అనుకుంటా కదా, లా ఆఫ్ గ్రావిటేషన్ ఇలా పనిచేస్తుంది అని మనం నేర్చుకుంటాం. కానీ ఆ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎవరు తయారు చేశారు, ఆ నియమాన్ని ఎవరు తయారు చేశారు, ప్రకృతి నియమం ఎలా పనిచేస్తుంది అనే విషయానికి అనుకుంటున్నారు మన సైంటిస్ట్. కానీ ఆ ప్రకృతి నియమం ఎవరు తయారు చేశారు, ఎందుకు ఆ ప్రకృతి నియమం ద్వారానే నడుస్తున్నాయి అన్నీ, ఎవరు ఆ నియమాన్ని సృష్టించారు, ఆ నియమాన్ని ఎవరు చేశారు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక నియమం ఉంటుంది, రూల్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి. అవి ఎవరో స్కూల్ ప్రిన్సిపలో కాలేజ్ ప్రిన్సిపలో నియమించారు. 8 o'clock క్లాస్ స్టార్ట్ అవ్వాలని నియమించాడు కాబట్టి అందరూ స్కూల్ 8 o'clock కల్లా రావాలి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎవరో ఒకరు ఉంటారనమాట, లా మేకర్ అనేవారు. మనకి ఏ లాస్ ఉన్నా కానీ భౌతికంలో మన మనుషుల మధ్య ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఎవరో చేశారు. ట్రాఫిక్లో నియమాలు ఉంటాయి, లేకపోతే లా, చట్టంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ చట్టం ప్రకారం నడవాలి. చట్టం ఎవరు తయారు చేశారు, ఎవరు మనుషులు రాశారు లాస్, లా బుక్ అనేది. అలా సో సృష్టిలో ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇప్పుడు పువ్వు వస్తుంది, ఒక పువ్వుని, ఒక రోజ్ పువ్వు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఒక రోజ్ పువ్వు అంతకదే ప్రకృతిలో అది పూస్తుంది, ఫ్లవర్ అవుతుంది. ఫ్లవర్ ఎలా ఉత్పన్నం అవుతుంది సృష్టిలో, ఒక రోజ్ ఫ్లవర్ ప్రభుపాల్ వారు అన్నారు. సో ఒక వ్యక్తి అలాంటి రోజ్ని మరి పెయింట్ వేస్తాడు, ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వేస్తాడు, అలా అచ్చు అయినా అది ఆర్టిఫిషియలే, అది ఇంకా అది దాని యొక్క ఇమేజ్ మాత్రమే, దాంట్లో ఉన్న అన్ని లక్షణాలు దాంట్లో ఉండవు. అయినా ఆ ఒక్క పెయింటింగ్ కోసం కూడా ఎంతో తెలివైన వ్యక్తి, ఆర్టిస్ట్, స్కిల్ ఉన్న వ్యక్తి చేయాల్సి వస్తుంది. అలాంటిది మరి ఇలాంటి రోజు ఎక్కడి నుంచి వచ్చింది, అవునా? సో ఇలాంటి విషయాలు మరి దీనికి కూడా ఒక సృష్టికర్త ఉండాలి కదా, ఎవరో ఇంటెలిజెంట్ పర్సన్ దీని వెనకాల ఉండాలి కదా. దీని ఇలా జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుందంటే ఆటోమేటిక్గా జరగదు. ఆటోమేటిక్గా జరుగుతుందంటే ఎవరో అలాంటి సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టారు అలా జరిగేటట్టుగా, అవునా? మనకు ఏమైనా ఆటోమేటిక్గా జరుగుతున్నాయంటే యాక్చువల్లీ ఆటోమేటిక్ కాదు, అది ఎవరో ఒక మనిషి, ఎవరో కంపెనీ, ఏదో ఒకటి, ఒక సైంటిస్టో ఎవరో దాన్ని సృష్టించి పెట్టాడు ఆ సిస్టమ్ని. అయినా అందులో ఎవరో ఒక బటన్ నొక్కాల్సి వస్తుంది, దాన్ని కూడా ఓవర్సీస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని పనులు ఆటోమేటిక్ నడుస్తాయి, అవునా? అలా అనమాట. సో వెనకాల ఎవరో ఒకరు సృష్టికర్త ఉన్నారు ప్రతిదానికి, ఈ యొక్క ప్రకృతి నడుస్తున్న విషయాన్ని కూడా మనకు, అది ఎవరో అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ భాగవతం తెలుపుతుంది అనమాట. అది ఎవరు, అది భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత, భగవంతుడి గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన మాధుర్యత్వాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఇంకా మనం ఎక్కువ
ఆస్వాదించగలం, ప్రశంసించగలం. అదనమాట ముఖ్యమైన విషయం. ఇంకొక పెద్ద లాభం ఏంటో తెలుసా? చాలామంది ఒక్కొక్కసారి భక్తి చేసుకుంటూ ఉంటారు. చాలామంది భక్తి భావనతో, భక్తుల మధ్య ఎంతో భావన ప్రకటన చేస్తుంటారు. దీన్ని ఒక కేటగిరీ ఉంటారు, 2 రకాల కేటగిరీ. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే భక్తి చేసుకోవాలి, మిగతా అన్ని పనులు కూడా చేసుకోవాలని. భక్తుల మధ్య ఉన్నప్పుడు భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత రకరకాల కర్మీలతో తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని నియమాలన్నీ కూడా భంగం చేసుకుంటూ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఇంకొక రకం ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద భక్తులుగా భావాన్ని వ్యక్తం చేస్తారు. వాళ్ళని సహజీయ అంటారు. సహజీయ అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు శుద్ధ భక్తుల్లాగానే గోపిల్లాగా వాళ్ళకు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న రకరకాల రూపాల్లాగా కృష్ణుడు చూసేసినట్టు, రాధారాన్ని చూసేసినట్టు, కలిసేసినట్టు అలాంటి భావాల్లో వాళ్ళు తిరుగుతుంటూ నృత్యాలు చేయడం, అలాంటి వేషాలు వేయడం, డ్రామా అంతా చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ మళ్ళీ తర్వాత ప్రభుపాల ద్వారా అంటారు కదా చాలా దగ్గరలో కూడా, సో వీళ్ళతో సావధానంగా ఉండాలి మనం. వాళ్ళు ఏంటంటే అలా చేస్తారు, కానీ తర్వాత వాళ్ళు సీడీ బిగరెట్ కూడా తాగుతుంటారు, బీడీ సిగరెట్ తాగుతుంటారు, లేకపోతే మందు తాగుతుంటారు, లేకపోతే అవైద్య స్త్రీ సంఘం కూడా చేస్తూ ఉంటారు. సో మరి ఇదేంటి? సో అందుకనే ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు తయారవుతారనమాట. సో అందుకే మనము తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం అనుకోండి. ఎలా భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ఆయన శక్తులు ప్రతి చోట పనిచేస్తున్నాయి. పరమాత్మ రూపంలో మన లోపల హృదయంలో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు భగవంతుడు. అలాగే మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. ప్రకృతిలో ప్రతి ఒక కణంలో భగవంతుడి యొక్క ఆమ్ని ప్రెజెన్స్, ఆయన సర్వంతర్యామి అనే విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం అప్పుడు మనం అనుకుంటాం మనం ఇప్పుడు ఇలాంటి డ్రామా చేయమన్నమాట. డ్రామా చేయడానికి కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి. అట్లీస్ట్ భక్తుల మధ్య పెద్ద భక్తుడిగా బిహేవ్ చేయడం, దాని తర్వాత ఒక్కరిగా లేకపోతే అభక్తులతో ఉన్నప్పుడు ఇంకో రకంగా వ్యవహరించడం, ఇలాంటి వ్యవహారం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, అరే నేను ఇప్పుడు ఇక్కడ ఎవరు నన్ను భక్తులు చూడట్లేదు, నేను ఒక్కడనే ఉన్నాను, లేకపోతే వేరే అభక్తులతో ఉన్నాను, అయినా కానీ భగవంతుడు నన్ను చూస్తున్నాడు ప్రతి క్షణం అనే విషయాన్ని గుర్తిస్తాడు. ఈ యొక్క తత్వాలను అర్థం చేసుకుంటే భగవంతుడు ఎలా ప్రతి చోట ఉన్నాడు అనే విషయాన్ని. సో ఈ భగవంతుడు ఎలా సృష్టికర్త, భగవంతుడు ఎలా పరమాత్మ, ఇవన్నీ ఫీచర్స్ కూడా మనకు తెలవాలన్నమాట. తద్వారా మనం మన భక్తి ఇంకా బాగా చేసుకోగలం. సో లాస్ట్ శ్లోకం ఈరోజు చూసేసి మనం ముగిద్దామంట. సూత ఉవాచ. ఇప్పుడు సూత గోస్వామి చెప్తున్నాడు. శౌనకాది ఋషులు ఆయన అడిగారు, ఇప్పుడు సూత గోస్వామి జవాబిస్తున్నారు. రాజ్ఞా పరీక్షిత పృష్టో యత్ అవోచన్మహామునిః తద్వోభిధాయస్య శృణుత రాజ్ఞా ప్రశ్నానుసారతః. సో శ్రీ సూత గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నేను మీరు అడిగారు కదా ఈ ప్రశ్నలు, ఇవే ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామికి అడిగాడు. సుఖదేవ్ గోస్వామి ఆయనకు చెప్పారు. అవే విషయాలు నేను మీకు చెప్తాను, సరిగ్గా వినండి అని చెప్తున్నారు అనమాట. ఎంతో జాగ్రత్తగా వినమని చెప్తున్నారు. ప్లీజ్ హియర్ అటెంటివ్లీ. సో ఇదనమాట పరంపర. ఏది ఇక్కడ చూసారా, సూత గోస్వామి కానీ పరీక్షిత్ మహారాజ్ కానీ ఎప్పుడు చెప్పిన వాళ్ళు పరంపరలో ఏదైతే విన్నారో దాన్ని కోట్ చేస్తూ చెప్తున్నారు. వాళ్ళు సొంతంగా ఏం చెప్పట్లేదు. దీన్ని పరంపరా సిస్టమ్ అంటారు. దీన్ని మనకు అర్థం చేయించడానికి ఇంకా బాగా మనకి అంటే అథారిటీ, మనం ఎప్పుడైనా ప్రమాణాన్ని తీసుకొని చెప్పాలన్నమాట. సో ఎలాగైతే చట్టంలో కోర్ట్ లా, మనం కోర్టుని ఏమంటాం తెలుగులో? కోర్టే అనుకుంటా. సో కోర్టులో న్యాయం, అక్కడ ఎలా ఒక న్యాయవాది వాదిస్తాడు, కేసు ఎలా వాదిస్తాడు, కేసుని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు, ముందున్న జడ్జిమెంట్ చెప్తాడు. అలాంటి సందర్భంలో అలాంటి లా ప్రకారం, అలాంటి రూల్ ప్రకారం ఇలాంటి జడ్జిమెంట్ పాస్ అయింది కనుక ఇతను కూడా అలాంటి సందర్భంలోనే ఉన్నాడు కనుక ఇతనికి కూడా అలాంటి జడ్జిమెంట్ ప్రకారం ఇతనికి కూడా శిక్ష విధించాలి, లేకపోతే ఇతనికి కూడా రిలీజ్ అవ్వాలి. అలా న్యాయస్థానం. థ్యాంక్ యూ. సో న్యాయస్థానంలో ఆ న్యాయవాది వాదిస్తాడు కదా, న్యాయస్థానంలో న్యాయవాది వాదిస్తాడు కదా, అలా అన్నమాట. అలాగే జడ్జి కూడా ఒక ప్రమాణం ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం ఇతనికి ఈ శిక్ష విధించబడుతుంది అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాదించుకోవడం, ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్ ఇచ్చుకోవడం అనేది జరగదు. వారు కొన్ని బుక్స్ ప్రకారం, వాళ్ళకు లా బుక్స్ ఉన్నాయి, ఆ లా బుక్స్ ప్రకారం
అలాగే పూర్వం ఆ లా బుక్స్ ప్రకారం ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి శిక్షణ విధించారు, ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, దాని ప్రకారం ప్రీవియస్ కేస్ స్టడీ ప్రకారం, ప్రీవియస్ అథారిటీస్ ప్రకారం, బుక్స్ ప్రకారం. సో ఇదనమాట, ఇదే సిస్టమ్. మనం కూడా దాన్ని మనం పరంపర అంటున్నాం, వేరే అంటలేదు. మీరు అలాంటి లాలో మాత్రం అలా అన్ని సిస్టమ్స్ని ఫాలో అవుతారు, బుక్స్ని ఫాలో అవుతారు న్యాయస్థానంలో. మరి భక్తి మార్గంకి వచ్చేసరికి మాత్రం ఎవరు పడితే వారు ఏది పడితే అది చెప్తే సరిపోతుందా? కాదు. అందుకే మనం ప్రచారం చేసినప్పుడు కూడా ఇలాగే చేయాలన్నమాట. సో మనకి తెలియాలి ఎలా, మరి మనకు తెలియదు కదా ప్రభుజీ ఎవరు ఆచార్యులు ఏం చెప్పారు అని. మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు, మనకు ప్రభుపాద వారు అన్ని బుక్స్లో ఇచ్చేశారు. సో మనం ప్రభుపాద వారిలో ఉన్న బుక్స్లో ఉన్న విషయాలు చెప్పేస్తే ఆయన ఆచార్యులు కనుక మనకు కూడా మనం చెప్పే దాంట్లో ప్రామాణికత ఉంటుందన్నమాట. సో అది వేరే ఏం లేదు. సో దీన్నే పరంపర అంటాం. సో మనం కూడా అలాగే పరంపరలో ప్రభుపాదుల వారి దగ్గర నుంచి నేర్చుకుంది బుక్స్లోంచి శాస్త్రాల్లో ఉన్నవే. ఇప్పుడు శాస్త్రాలు భాగవతం శాస్త్రం ప్రభుపాదుల వారు, అలా ఇంకా ఆచార్యులు ఉన్నారు. సో గురు, సాధు, శాస్త్ర, ఇదన్నమాట. ఈ మూడు ఒకటే చెప్తాయి, ఆ మూడింటిని మనం చెప్పాలి. ఇంకా ఎవరైనా మీరు స్టోరీస్ కానీ ఎవరి దగ్గరైనా లెక్చర్స్ వింటే అవి ఇందులో మ్యాచ్ అవ్వాలి. ఈ గురు, సాధు, శాస్త్రతో మ్యాచ్ అయిందంటే మనం అది చెప్పొచ్చు, అలా స్వీకరించవచ్చు. ఓకే, సో దీంతో మనం ఈ యొక్క 2వ స్కందాన్ని పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు మరి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మళ్ళీ సృష్టి కొంచెం బ్రేక్ వస్తుంది. సృష్టి లీలకు కొద్దిగా మళ్ళీ వేరే లీలల గురించి మనం చర్చించుకుంటాము. విదురుడు తర్వాత మళ్ళీ మహాభారతం కొంచెం సంబంధించిన కృష్ణుడికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ సృష్టి లీల కొద్దిగా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా మిగతా వేరే లీలలు కూడా వస్తాయి. మనం చూద్దామంట 3వ స్కందంలో. 3వ స్కందం పెద్ద స్కందం అండి. ఫస్ట్ సెకండ్ కలిపిన దానికన్నా కూడా ఫస్ట్ స్కందంలో 19 అధ్యాయాలు ఉన్నాయి, 2వ స్కందంలో 10 అధ్యాయాలు ఉన్నాయి, మొత్తం 29. కానీ 3వ స్కందంలో 33 అధ్యాయాలు ఉన్నాయి. సో చాలా పెద్ద స్టోరీ. అందులో చాలా మంచి స్టోరీస్, కపిల్ ముని యొక్క శిక్షణలు, ఇంకా సృష్టి, ఇంకా కొన్ని భగవంతుడి లీలలు చాలా వస్తాయి, వరాహస్వామి లీలలు కూడా వస్తాయి. సో అన్నీ చర్చించుకుందామంట మనము. ఫ్రైడే నుంచి అది స్టార్ట్ చేస్తాము. సో నిన్న మనము ట్రయల్ బేసిస్లో ఒక క్విజ్ కండక్ట్ చేసాము. సో చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నట్టున్నారు. సో అది చాలా తొందరలోనే, తక్కువ సమయంలోనే 100 లిమిట్ ఉండే అందులో, పార్టిసిపెంట్స్ లిమిట్. సో అది 100 వెంటనే ఫుల్ అయిపోయింది. నేను అనుకోలేదు 100 మంది పార్టిసిపేట్ చేస్తారని. మరి ఎలా ఫుల్ అయిందో, అంటే మీరు అందరూ బాగా ఉత్సాహం పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు కూడా ఒక ట్రయల్ ఉంటుంది. ఇంకో దాన్ని బట్టి మనము కొన్ని అలాగైతే నిన్న లిమిట్ ప్రాబ్లం వచ్చింది, అలాంటి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకుందామంట. సో విన్నర్స్ని మన డివోటీ వెంకటరమణ ప్రభు అది మనకు వాట్సాప్లో పెడతారు. నేను ఆయన అడిగాను, కానీ ఆయన అన్నాడు డివోటీస్ వాళ్ళ ఓన్ పేరు రాయట్లేదు, వేరే పేర్లు ఎవరు రాస్తున్నారు, ABCD 1 2 3 4 అని. సో మీరు మీ పేర్లతోనే మీరు క్విజ్లో పాల్గొనండి. ఈరోజు పాల్గొన్నప్పుడు మాత్రం తప్పకుండా మీ ఒరిజినల్ పేరు మాత్రమే రాయండి నిక్ నేమ్లో. అప్పుడు ఎవరు యాక్చువల్లీ విన్నర్ అనేది మనం తెలుసుకోగలం. లేకపోతే 1 2 3 ABCD అని రిజల్ట్ పెట్టాల్సి వస్తుంది విన్నర్కి. సో థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.